ఇప్పుడు ఆల్జిబ్రాలోకి వచ్చాము. సో ఈ ఆల్జిబ్రాలో మనం గుర్తుపెట్టుకున్నాము 2 టైప్స్ ఆఫ్ నంబర్స్ యూజ్ చేస్తాం. సో 2 టైప్స్ ఏంటంటే ఒకటి కాన్స్టెంట్స్, రెండోది వేరియబుల్స్. కాన్స్టెంట్ అంటే మరి అసలు ఈ నంబర్స్ ఏంటి అంటే మీకు ఇప్పటి వరకు తెలిసిన ప్రతి నంబర్ కూడా కాన్స్టెంట్ నంబర్గానే కన్సిడర్ చేస్తామమ్మా. ఇప్పటి వరకు మీకు తెలిసిన అన్ని నంబర్స్ కూడా అంటే వాటి వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది, ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో ఖచ్చితంగా తెలిసిన ఒక నంబర్, సపోజ్ ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే మీరు ఒక నంబర్ చెప్తారు. 10th క్లాస్ 10 అనేది ఒక కాన్స్టెంట్, లేదు 9th క్లాస్. అలాగే నీ ఏజ్ ఎంతమ్మా అని అడిగినప్పుడు అప్పుడు కూడా నువ్వు ఒక నంబర్ చెప్తావు, అది కూడా కాన్స్టెంట్ నంబరే. సో ఖచ్చితంగా ఒక వాల్యూ తెలిసినప్పుడు మనం నంబర్స్ని రిప్రజెంట్ చేసి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, వాటిని కాన్స్టెంట్స్ అంటారు. మీరు నేర్చుకున్న ప్రతి నంబరు ఒక 2 తీసుకున్నా, నెగిటివ్ నంబర్స్ తీసుకున్నా, ఫ్రాక్షనల్ నంబర్స్ తీసుకున్నా, డెసిమల్ నంబర్స్ తీసుకున్నా, లేకపోతే రూట్లో మీరు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు, రూట్లో ఇలా నంబర్స్ తీసుకున్నా, ఏ నంబర్స్ తీసుకున్నా సరే ఇవన్నీ కూడా మనకి ఎక్స్పోనెన్షియల్ నంబర్స్ కూడా ఉన్నాయి కదా, 3/2 సంథింగ్. ఇంకా ఇలా మీరు ఏ నంబర్ తీసుకున్నా వాటి వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది, ఎగ్జాక్ట్ వాల్యూస్ అవి. బట్ ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోబోయే నంబర్స్ని వేరియబుల్స్ అంటారు. అసలు ఈ వేరియబుల్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి యూజ్ చేసుకోవాలి, మరి వాటి సింబల్స్ ఎక్కడి నుంచి యూజ్ చేస్తాం. నంబర్స్ అంటే మీకు సింబల్స్ తెలుసు కదా, 0 నుంచి 9 వరకు డిజిట్స్ సింబల్స్ని యూజ్ చేసుకొని నంబర్ రాస్తాం మనం. మరి ఈ వేరియబుల్ నంబర్ ఎక్కడ రాస్తాము గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా ఒక వాల్యూ కనుక తెలియకపోతే అప్పుడు మనం తెలియదు అని అనుకోకుండా ఆ ప్లేస్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అండ్ పర్టికులర్లీ స్మాల్ నంబర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటామమ్మా. సో మనకి తెలియని ఒక నంబర్ ప్లేస్లో ఇంగ్లీష్ లెటర్స్ని నంబర్స్గా తీసేసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు దిస్ ఈజ్ ద రెక్టాంగిల్ అని. ఇలా గీస్తే జనరల్గా మనం రెక్టాంగిల్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో దీని లెంత్ 5 యూనిట్స్, బ్రెడ్త్ వచ్చేసి 4 యూనిట్స్. ఇప్పుడు నేను దీని లెంత్ ఎంతమ్మా అని అడిగితే 5 యూనిట్స్ అని చెప్తారు, దీని బ్రెడ్త్ ఎంతమ్మా అంటే 4 యూనిట్స్ అని చెప్తారు. ఓకే, అలాగే ఇంకొక రెక్టాంగిల్ ఇచ్చారనుకోండి, దీని లెంత్ ఎంతమ్మా అంటే 3 సెంటీమీటర్స్ లేదా 3 యూనిట్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇలాగే ఉంచి నేను బ్రెడ్త్ ఎంత అని అడిగితే అక్కడ నేను ఏమి ఇవ్వాల బ్రెడ్త్. మరి బ్రెడ్త్ ఏమి ఇవ్వకపోతే తెలీదు అని అనకుండా ఒక ఇంగ్లీష్ లెటర్ యూజ్ చేస్తాం. ఏ లెటర్ అనే దగ్గర నుంచి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అమ్మా, స్మాల్ లెటర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఏ లెటర్ అయినా సరే నంబర్గా యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఇది బ్రెడ్త్ కాబట్టి బ్రెడ్త్లో బి లెటర్ని జనరల్గా యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు బి అనేది ఒక నంబర్, అన్నోన్ నంబర్, ఖచ్చితంగా తెలియదు. ఈ బి వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, అంటే వేరీ అవుతుంది, మారిపోతుంది, తెలియదు ఎంత ఉంటుందో. సో అందుకే దీన్ని వేరియబుల్ అంటారమ్మా. ఒక వేరియబుల్ నంబర్తో రిప్రజెంట్ చేశాము. ఓకేనా, ఇక్కడ దీని యొక్క లెంత్ 5, బ్రెడ్త్ 4. ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ 3 యూనిట్స్, బ్రెడ్త్ బి యూనిట్స్, అంతేనమ్మా. ఇప్పుడు నా ఏజ్ ఎంత అన్నాను అనుకోండి, మీకు తెలియదు కాబట్టి ఎక్స్ ఇయర్స్ అని యూజ్ చేసుకోవచ్చు. అలాగే నా వెయిట్ ఎంత అన్నాను, మీకు తెలియదు, డబ్ల్యూ కేజెస్ అని యూజ్ చేయొచ్చు. బెటర్ మీరు యూనిట్స్ కూడా రాయండి అమ్మా.
యూనిట్స్ రాయకుండా రాయకండి. అలాగే ఒక సర్కిల్ ఇచ్చారనుకోండి, దీని యొక్క రేడియస్ ఎంత అని అడిగారు అనుకోండి, ఇలా ఇస్తే రేడియస్ ఏమి ఇవ్వకపోతే ఫస్ట్ లెటర్ ఆర్ తీసుకొని దీని రేడియస్ ఆర్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, అర్థమైందమ్మా? ఇట్లా మనం ఎగ్జాక్ట్గా ఒక నంబర్ తెలియకపోతే ఆ నంబర్ ప్లేస్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని స్మాల్ లెటర్స్ తీసుకొని తెలియని నంబర్ ప్లేస్లో యూజ్ చేస్తాం. వాటిని లిటరల్ నంబర్స్ అంటారు, లేదా వేరియబుల్ నంబర్స్ అంటారు. అవి ఫిక్స్డ్గా కాదు కాబట్టి వాటిని వేరియబుల్ నంబర్స్ అంటారు. సో కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. సో వేరియబుల్గా ఏ నుంచి జెడ్ వరకు మనం ఏ లెటర్ అయినా వేరియబుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఇవి వేరియబుల్స్. మరి కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ఇది అర్థమైంది అనుకుంటాను మీకు. ఓకేనమ్మా? అట్లాగే ఇంకొక సర్కిల్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే, దీన్ని అక్కడ ఆల్రెడీ రేడియస్ ఫస్ట్ లెటర్ యూజ్ చేసాం, దీన్ని కావాలనుకుంటే మీరు R1 అని చెప్పొచ్చు, లేదా ఇంకొక లెటర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ మీరు కనుక బి అని యూజ్ చేశారనుకోండి అమ్మా, ఇక్కడ బి అని యూజ్ చేశారనుకోండి, అంటే దాని మీనింగ్ ఇక్కడ బ్రెడ్త్ ఎంత వాల్యూ ఉందో అంతే వాల్యూ దీని యొక్క రేడియస్ అని చెప్తాం అన్నమాట మనం. అంటే ఒక్కసారి మనం ఒకే వేరియబుల్ని 2 నంబర్స్కి యూజ్ చేసాము అంటే ఆ 2 నంబర్స్ యొక్క వాల్యూస్ సేమ్ అని మీనింగ్ అనమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు దీని బ్రెడ్త్ సపోజ్ ఒకవేళ ఇది 2 సెంటీమీటర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఇది కూడా ఖచ్చితంగా 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఇలా సేమ్ వేరియబుల్స్ యూజ్ చేసామంటే ఇటు యొక్క వాల్యూస్ సేమ్ అని. సేమ్ కాకపోతే డిఫరెంట్ వేరియబుల్స్ యూజ్ చేయాలి. ఓకేనా? సో ఫైనల్లీ ఆల్జీబ్రాలో 2 టైప్స్ నంబర్స్ యూజ్ చేస్తాం, కాన్స్టెంట్ అండ్ వేరియబుల్స్. ఇవి మీకు తెలుసు ఎక్కడ యూజ్ చేయాలో. అండ్ ఇవి కొత్తగా వచ్చిన వేరియబుల్స్. ఎగ్జాక్ట్గా ఒక వాల్యూ తెలియకపోతే ఆ వాల్యూ ప్లేస్లో ఈ వేరియబుల్ నంబర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని రాస్తాము. సో ఇక నుంచి ఆల్జీబ్రాలో ఒక ఇంగ్లీష్ లెటర్ కనపడింది అంటే యూ విల్ ట్రీట్ దట్ వన్ యాజ్ ఏ అన్నోన్ నంబర్, తెలియని నంబరు. ఎగ్జాక్ట్గా దాని వాల్యూ ఎంతో తెలియదు. ఓకేనా? నెక్స్ట్, మరి ఇప్పుడు మన దగ్గర 2 టైప్స్ నంబర్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ నంబర్, వేరియబుల్ నంబర్. మరి నంబర్స్ని కనుక్కోగానే మనం, అంటే నంబర్స్ తీసుకోగానే ఇమీడియట్గా మనం చేసే పని ఏంటి అంటే వాటి మీద ఆపరేషన్స్ చేయడం, ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, మల్టిప్లై చేయడం, డివిజన్ చేయడం లాంటివి చేస్తాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 2 నంబర్స్ని ఎలా ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా కాబట్టి జనరల్గా ఎక్కువగా ఎక్స్ తీసుకుంటా ఉంటారు, నేను ఎక్స్ తీసుకున్నాను అమ్మా. సో ఇప్పుడు నా దగ్గర 2 నంబర్స్ ఉన్నాయమ్మా. ఈ 2 నంబర్స్ని ప్లస్తో రాస్తే సమ్ చేస్తాం, ఈ రెండింటిని ఎడిషన్ చేస్తాం. ఈ రెండింటిని ఇలా రాస్తే ఎక్స్ని 7లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తారు, అండ్ ఎక్స్ని 7ని మల్టిప్లై చేసి రాస్తారు, అండ్ 7ని ఎక్స్ని డివైడ్ చేసి రాస్తారు. దీన్ని మనం ఏం చెప్పుకున్నాం, 7/x కూడా రాయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మన దగ్గర కొత్త నంబర్స్ వచ్చేసినాయో ఆ న్యూ నంబర్స్తో మనం ఆపరేషన్స్ ఎలా చేయాలి. ఓకేనా? సో ఇలా ఆపరేషన్ చేసిన తర్వాత సమ్ ఆఫ్ దీస్ 2 నంబర్స్ అంటే ఇదమ్మా. డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 నంబర్స్ అంటే 7 - x ఆర్ x - 7 కూడా అవుతుంది. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, డిఫరెన్స్ అంటే బిగ్ నంబర్ మైనస్ స్మాల్ నంబర్. మరి x వాల్యూ 7 కన్నా బిగ్గా స్మాలా తెలియదు, అందుకని డిఫరెన్స్ అంటే 7 - x కావచ్చు ఆర్ x - 7 అయినా కావచ్చు. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఎలా రాస్తాం అండ్ కోషంట్ ఎలా రాస్తాం, ఇది అర్థమైంది కదమ్మా. ఓకే,
ఇక తర్వాత నేను మళ్ళీ మీకు ఇంకొక విషయం చెప్పాను ఏంటంటే ప్లస్లు కానీ మైనస్లు కానీ ఉంటే వీటిని 2 టర్మ్స్ కింద ట్రీట్ చేస్తారు. సో దీన్ని టర్మ్ అంటాం. బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, మనం రెండు నంబర్స్ మధ్యలో ఆపరేషన్ సింబల్స్ యూజ్ చేస్తే ఎక్స్ప్రెషన్స్ అంటామని చెప్పుకున్నాం కదా. అయితే అవి 2 నంబర్స్ కాన్స్టెంట్ నంబర్స్ కి మధ్యలో యూజ్ చేస్తే, మరి ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్స్ నంబర్ కి మధ్యలో యూజ్ చేసాం. అప్పుడు వీటిని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అని కాకుండా వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అని అంటారమ్మా. దీన్ని ఇంకా వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అంటే దీన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారమ్మా. ఎప్పుడైతే ఓన్లీ ప్యూర్గా నంబర్స్ మధ్యలోనే ఆపరేషన్ జరిగితే అది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. అలా కాకుండా అట్లీస్ట్ ఒక వేరియబుల్ ఉన్నా సరే ఆ ఎక్స్ప్రెషన్లో మనం వీటిని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారమ్మా. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ చూసాం. రెండు నంబర్స్కి మధ్యలో కాన్స్టెంట్స్కి మధ్యలో ప్లస్లు మైనస్లు ఇంటూలు డివిజన్లు ఉంటాయి, ఆ సింబల్స్ ఉంటాయి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. అందులో వేరియబుల్స్ ఉంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఈ ఆల్జీబ్రాయికల్ ఎక్స్ప్రెషన్స్లో ప్లస్ యూస్ చేస్తే ఇదొక టర్మ్ మొత్తం 2 టర్మ్స్గా కన్సిడర్ చేస్తాం వీటిని. అలాగే ఇక్కడ కూడా 2 టర్మ్స్ అంటాం. బట్ బీ కేర్ఫుల్ అమ్మా, ఇంటూ ఉన్నా డివిజన్ సింబల్ ఉన్నా ఖచ్చితంగా ఇది మొత్తం కలిపి ఒకే టర్మ్గా ట్రీట్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటాం. ఇది కూడా 1 టర్మ్ కింద ట్రీట్ చేస్తాం. సో బీ కేర్ఫుల్. ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు సపరేట్గా 2 టర్మ్స్ కింద ట్రీట్ చేస్తాం. ఇంటూ ఉన్నప్పుడు ఒక టర్మ్ కింద ట్రీట్ చేస్తాం. ఆ తర్వాత దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా మీకు. ప్రొడక్ట్ కనుక్కోవడం, మల్టిప్లై చేయడం అంటే ప్రొడక్ట్ కనుక్కున్నప్పుడు మన రూల్స్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక వైని ఒక 5ని 5 వద్దులండి 6 రాద్దాం. వైని 6ని ప్రొడక్ట్ ఎంత అంటే, ప్రొడక్ట్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి రాయడం. ఆల్జీబ్రాలో ఇంటూ సింబల్ యూజ్ చేయము. అండ్ ఖచ్చితంగా 2 నంబర్స్ ఇలా రాయాల్సి వచ్చినప్పుడు కాన్స్టెంట్నే రాస్తాం. ముందుగా కాన్స్టెంట్ రాస్తాం, తర్వాత మాత్రమే వేరియబుల్ రాస్తాం. దిస్ ఈజ్ ద రూల్. ఫైనల్గా ఇదమ్మా. సార్ ఇలా రాస్తే తప్పు కాదు, దట్ ఈస్ ద రూల్. ఓకేనా? సో వన్ వే ట్రాఫిక్ ఉంది, ఎదురు రావట్లేదా? వస్తున్నారు అంటే రూల్ ఫాల్స్, దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. అది రూల్ ఫెయిల్ అవ్వడం అనమాట. ఇక్కడ చూస్తే ఈ రూల్ మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే క్యాలిక్యులేషన్స్లో ఇబ్బంది అవుతుంది మనకి. సో y ఇంటూ 6 అనే దాన్ని మనం రూల్ ప్రకారం 6yగా రాస్తాము. ఇంటూ సింబల్స్ రాయం, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ 2 నంబర్స్ ఇలా రాయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ కాన్స్టెంటే రాయాలి. నెక్స్ట్ ఒకవేళ 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్ని అండ్ పిని ప్రొడక్ట్ కనుక్కోమంటే ఎక్స్ ఇంటూ పి అని రాస్తాం. బట్ ఇక్కడ ఇంటూ సైన్ రాయము అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది రూల్ అమ్మా. ఇంటూ సైన్ రాయం, 2 వేరియబుల్స్ రాయాల్సి వచ్చినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ముందు వస్తే దాన్ని రాస్తాం. అండ్ నంబరు వేరియబుల్ ఉన్నప్పుడు కాన్స్టెంట్నే ముందు రాస్తాం. ఓకేనా? సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇది ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. కాన్స్టెంట్ నంబర్స్, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్స్ని మనం ఆపరేషన్ చేస్తే వీటిని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అండ్ 2 నంబర్స్ ప్రొడక్ట్ కనుక్కునేటప్పుడు మీకు ఈ ఆర్డర్ ఒకటి ఫాలో అవ్వాలి. ఓకేనా? అండ్ ప్రొడక్ట్ కనుక్కునే ముందు మీకు ఈ ప్రొడక్ట్ మీద కొంచెం డీప్గా వెళ్దాం.
నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీని ప్రొడక్ట్ ఎంత అంటే మల్టిప్లై చేస్తాం. అలాగే ఇంటూ సైన్ రాయకూడదు, సో దీన్ని 2xగా రాస్తాం. సో 2x అంటే 2 ఇంటూ సమ్ అన్నోన్ నంబర్, ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం. 2తో xని మల్టిప్లై చేసాం. ఇక్కడ 2x అనేది 2 అనే ఒక కాన్స్టెంట్ ఫ్యాక్టర్, x అనే ఒక వేరియబుల్ ఫ్యాక్టర్, రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా మనకి 2x అనే ప్రొడక్ట్ వచ్చింది. 2, x 2 నంబర్స్, కాన్స్టెంట్ నంబర్, వేరియబుల్ నంబర్, వాటి ప్రొడక్ట్ ఫైనల్గా ఇది. 2ని xని రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చింది. ఇందులో 2ని ఏమంటారు? కాన్స్టెంట్ ఫ్యాక్టర్, xని వేరియబుల్ ఫ్యాక్టర్ అంటారమ్మా. సో దీన్ని కాన్స్టెంట్ ఫ్యాక్టర్ అండ్ వేరియబుల్ ఫ్యాక్టర్. సో ఈ కాన్స్టెంట్ ఫ్యాక్టర్కి మనం కోఎఫిషియంట్ అని ఒక పేరు పెడతామమ్మా. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. కాన్స్టెంట్ ఫ్యాక్టర్కి కోఎఫిషియంట్ అని పేరు పెడతాం. అట్లాగే 1, p ఈ రెండింటిని నంబర్స్ని మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ కనుక్కుంటే ఇది, అండ్ 1 ఇంటూ పిని 1p అండ్ p. ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి 1 అనేది మనం అవాయిడ్ చేస్తామమ్మా. సో ఇక్కడ ఏమీ లేకపోతే గుర్తుపెట్టుకోండి 1 ఉన్నట్టు అక్కడ. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1, p 2 ఫ్యాక్టర్స్, అందులో కాన్స్టెంట్ ఫ్యాక్టర్ 1 అండ్ వేరియబుల్ ఫ్యాక్టర్ p. సో కోఎఫిషియంట్ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ -1, x ఉందనుకోండి. -1 ఇంటూ x, దిస్ ఇంప్లైస్ -1x, దిస్ ఇంప్లైస్ -x. ఫైనల్గా ఇది -1, x యొక్క ప్రోడక్ట్ సింపుల్గా -x. ఇందులో ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే ఏం చెప్తాం మనం? -1 అండ్ x. ఇది వచ్చేసి వేరియబుల్ ఫ్యాక్టర్, ఇది వచ్చేసి కాన్స్టెంట్ ఫ్యాక్టర్. సో దీనికి ఇంకొక పేరు ఏంటమ్మా? కోఎఫిషియంట్. సో ఇలా ఉందంటే -1 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. అట్లాగే ఒక ఫ్రాక్షనల్ నంబర్ y ఉంది, అలాగే 2/3, వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే మనం y ఇంటూ 2/3 రూల్ ప్రకారం 2/3ని ముందు రాస్తాం అండ్ ఇంటూ సింబల్ కూడా రాయం. దీన్ని మనం అవసరం వస్తే ఇది బై 1 అనుకొని ఫ్రాక్షన్స్ లాగా 2y/3 అని కూడా తీసుకోవచ్చు అమ్మా. సో ఇందులో వేరియబుల్ ఫ్యాక్టర్ y అవుతుంది, కాన్స్టెంట్ ఫ్యాక్టర్ 2/3 అవుతుంది. సో 2/3 అనేది మనకి కోఎఫిషియంట్ అవుతుంది. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ -1/3, p మల్టిప్లై చేస్తే -1/3 ఇంటూ p, దిస్ ఇంప్లైస్ -p/3. ఫైనల్గా ఇది వస్తుందమ్మా. చాలామంది కోఎఫిషియంట్ ఎంత అంటే 3 అని చెప్తా ఉంటారు, ఇంక్లూడింగ్ సైన్ తీసుకోమంటేనేమో -3 అంటారు. రెండు రాంగేనమ్మా. పైన ఏమీ లేకపోతే నంబర్ -1 ఉంది, ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, మైనస్ ఉంది కాబట్టి -1 ఉన్నట్టు. సో ఇప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్ ఏంటి అంటే
-1/3 కోఎఫిషియంట్ అవుతుందమ్మా. -1/3 ఈజ్ ఏ కోఎఫిషియంట్. సో బీ కేర్ఫుల్ అమ్మా. ఇలాంటి కేసెస్లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కోఎఫిషియంట్ కనుక్కునేటప్పుడు. సో -1 ఇక్కడ -1/3 న్యూమరికల్ ఫ్యాక్టర్ని కోఎఫిషియంట్గా తీసుకుంటారు. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ అమ్మ. సో ఇవన్నీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకొంచెం కొన్ని రాస్తాను చూడండి. త్రీ ఎక్స్ బై 5లో 3/5ని ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. 3/5ని కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అమ్మ, అండ్ ఎక్స్ని వేరియబుల్ ఫ్యాక్టర్ అంటారు. సో 3/5 కాన్స్టెంట్ ఫ్యాక్టర్ని కోఎఫిషియంట్ అంటారు. ఇందులో కోఎఫిషియంట్ వచ్చేసి 3/5 అమ్మ. ఓకేనా? అండ్ ఇంకా చెప్పాలంటే ఇవి ఫ్యాక్టర్స్ అన్ని రాయొచ్చు మనం. ఫ్యాక్టర్స్ 3/5 y. ఇందులో 3/5 కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఫ్యాక్టర్ని కోఎఫిషియంట్ అంటారు. అండ్ -x/5 ఉంది. -1/5 x ఆర్ ద ఫ్యాక్టర్స్ అండ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ని కోఎఫిషియంట్ అంటారు. నెక్స్ట్ -y, దీంట్లో -1, y అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇది కాన్స్టెంట్ ఫ్యాక్టర్, ఇది వేరియబుల్ ఫ్యాక్టర్. -1 అనేది కోఎఫిషియంట్ అవుతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ -x బై జస్ట్ x అని రాస్తాం అనుకోండి. సింపుల్ 1, x. సో 1 అనేది కాన్స్టెంట్, x అనేది వేరియబుల్ నెంబర్. కాన్స్టెంట్ నెంబర్ని మనం కోఎఫిషియంట్గా ట్రీట్ చేస్తాం. సో ఇది మొత్తం కలిపి ఒకే టర్మ్గా ట్రీట్ చేస్తాం. అదొకటి గుర్తుపెట్టుకుంటాము. మొత్తం ఎప్పుడైతే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అన్నామో, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. వాటిని టైప్ ఆఫ్ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఇది కోఎఫిషియంట్, ఇది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ అర్థమైంది కదా. ఇది మొత్తం ఒకే టర్మ్ అవుతుంది. సో 3x/5 అంటే 3/5తో xని మల్టిప్లై చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, 3/5 ఇంటూ x అని ఇలా కూడా రాస్తారు. ఈ రెండు ఒకటే. ఫ్రాక్షన్స్లో మీకు బాగా గ్రిప్ ఉంటే తెలిసిపోతుంది. ఇక్కడ బై 1 అని తీసుకుంటే మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.